వెల్కమ్ టు RZTV 7 న్యూస్ ఛానల్. ఇప్పుడు మనం NAD లో ఉన్న తిరుమల శివ డెంటల్ క్లినిక్ లో ఉన్నాం. BDS మరియు MDS ఉస్మానియా దంత వైద్యశాలలో చదువుకున్న డాక్టర్ రాజాజీ గారితో ఇప్పుడు దంత వైద్యం కోసం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ దంతాలని ఎలా కాపాడుకోవాలి సార్? చాలా మంచి ప్రశ్న అమ్మా. అందరికీ ఉండే సందేహం ఏది అంటే వివిధ రకాల దంత వైద్యం అవసరమైనప్పుడు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఇదే, దంతాలను ఎలా కాపాడుకోవాలి. ఒక చిన్న సింపుల్ చిట్కా చెప్తాను. మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా, ఎటువంటి పానీయాలు తీసుకున్నా కూడా 10 నిమిషాల్లోపు, తిన్నగా తాగిన 10 నిమిషాల్లోపు పంటి మీద కానీ, పంటి చిగురు మీద కానీ, లేదా నోట్లో ఉండే చర్మం అంటే మ్యూకోజా అంటాం, మ్యూకోజా కానీ ఎటువంటి ఆహార పదార్థాలు కానీ ఇరుక్కొని కానీ అంటుకుంటా శుభ్రపరచుకోగలిగినట్టయితే 10 నిమిషాల్లో, తిన్న 10 నిమిషాల్లో కానీ తాగి 10 నిమిషాల్లో కానీ డెఫినెట్గా ఖచ్చితంగా 85 నుంచి 90% వరకు ఈ దంతక్షయాన్ని కానీ చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ నివారించగలం. ఎన్ని రకాల దంత వ్యాధులు ఉన్నాయి సార్? దంతక్షయ అంటే ఏంటి సార్? దంత వ్యాధులు చాలా రకాలు ఉన్నాయమ్మా, కానీ చాలా సాధారణంగా ఎక్కువగా అందరూ ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు ఒకటి, దంతక్షయం ఒకటి. చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు సాధారణంగా పళ్ళు పైన గార పట్టడము, దాని ద్వారా చిగుళ్ళలోని వాపు రావడము, తర్వాత ఆ వాచిన చిగుళ్ళలోంచి రక్తస్రావం జరగడము, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఏడాదికి ఒకసారి లేదా ఏడాది కనీసం 1-2 సార్లైనా దంత వైద్యుని సంప్రదించి పళ్ళపైన గారం తొలగించి, అంటే పళ్ళు క్లీనింగ్, స్కేలింగ్ అంటాము, ఓరల్ ప్రొఫిలాక్సిస్ ఆర్ స్కేలింగ్ అంటాము, అది కనుక చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా సిగ్గులకు సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా మనం నివారించగలుగుతాం. విషయానికి వచ్చినట్టయితే దంతక్షయం అన్నది ఎటువంటి తీపి పదార్థాలు కానీ లేదా కొన్ని రకాల పదార్థాలు పంటి మీద, అంటే ముఖ్యంగా వెనక పళ్ళు అంటే దంతాలు అంటాం, వాటిని పెద్ద దంతాలు, దంతాల పైన ఉండే చిన్న చిన్న ఫిజర్స్, పిట్స్ అండ్ ఫిజర్స్ అంటాం. సో వాటిలోని ఇరుక్కోవడం వల్ల వాటిని మనం తగిన సమయంలో వాటిని క్లియర్ చేయకపోతే, అంటే క్లీన్ చేసుకోకపోవడం వలన అక్కడ క్రిములు చేరి చిన్నగా ఆమ్లాలని, అంటే అవే పదార్థాలపై అవి ఆధారపడతాయి కాబట్టి అవి ఆమ్లాలని బయటికి విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు ఎసిడిక్ అన్న సబ్స్టెన్స్ అని మీకు తెలుసు, ఎటువంటి దాన్నైనా కూడా అది చేర్చగలుగుతారు. అలాగే ఈ పన్ను పైన ఉన్న పొరని చేర్చడం, తద్వారా ఆ దంతక్షయానికి కారణం కావడము, అది మనము కొంచెం అశ్రద్ధ వహించడం వల్ల రాను రాను ఒక పెద్ద క్యావిటీ కింద ఒక గుంతలాగా తయారవడము, అలాగే పన్నులో ఉండే 3 పొరలు అంటే ఎనామిల్, తర్వాత డెంటిన్, తర్వాత లోపల ఉండేది రక్తనాళాలు, అక్కడ వరకు చేరుకోవడం వల్ల అది నొప్పిని కలిగించి విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా, అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న. అయితే మామూలుగా చాలా మందికి అవగాహన లేక చిన్నపిల్లలు ఏదైనా ఒక దంతక్షయాన్ని తెలియపరిచినప్పుడు కానీ, లేదంటే నోట్లో ఎటువంటి ఇబ్బంది కానీ లేదా నొప్పి వచ్చినప్పుడు మాత్రమే దంత వైద్యుని సంప్రదించడం జరుగుతుంది. కానీ లిటరేచర్ ప్రకారము తల్లి గర్భం దాల్చిన 8 నెలల 9 నెలల నుంచి యాంటీనాటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. దాంట్లోనే ఈ డెంటల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాం అనమాట. అంటే బిడ్డ పుట్టిన వెంటనే నోటి శుభ్రతను ఎలా పాటించాలి అన్న దాని మీద అవగాహన సదస్సులు కూడా చేస్తూ ఉంటాము. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మామూలుగా మొదటి రోజుల్లో పాలు మాత్రమే తాగించడం జరుగుతుంది, 3 నుంచి 6 నెలల వరకును. ఆ సమయంలోని తల్లి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? పాలు తాగిన తర్వాత నోటిని శుభ్రపరచాలి. గాడ్స్ పీస్ క్లాత్ అని దొరుకుతుంది, అదే మనకి రెగ్యులర్గా ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు కడతాం కదా, ఆ క్లాత్ని కాస్త వేడి నీటిలోని, అంటే దాని మీద క్రిములు ఏమి లేకుండా స్టెరిలైజ్ చేసి దాంతో నోటిని శుభ్రపరచాలి. తర్వాత మామూలుగా చిన్నపిల్లలకు పుట్టినప్పుడు నోట్లో క్రిములు అనేవి ఉండవు. అయితే క్రిములన్నీ ఎలా నోట్లోకి సంక్రమిస్తాయి? అది తల్లి ద్వారా సంక్రమిస్తాయి. ప్రతి తల్లికి బిడ్డను ముద్దాడే ఇది ఉంటుంది కాబట్టి ఈ పరిణామంలో దీనికి పరిణామంగానే ఆ క్రిములు అనేవి చిన్నపిల్లలు, చంటి బిడ్డల నోట్లోకి కూడా చేరుతాయి. సో ఇది సహసిద్ధం. సో దీనిని నివారించడం, అరికట్టడం అనేది కుదరని పని కాబట్టి ఈ క్రిముల తాలూకా ప్రభావం ఆ పిల్లల నోటి మీద ఉండకుండా ఉండాలంటే ఈ పళ్ళని లేదా గమ్ ప్యాడ్స్ అంటాం,
గమ్ ప్యాడ్స్, పళ్ళు ఉండవు, గమ్ ప్యాడ్స్ ఉంటాయి. ఆ గమ్ ప్యాడ్స్ని ఈ స్టెరిలైజర్ క్లాత్తోని క్లీన్ చేయడం వల్ల కొంతవరకు దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. తర్వాత చిన్నపిల్లలు పాల పళ్ళు రావడం అంటే నోట్లని మనకి కనిపించడము 6 నెలల నుంచి మొదలవుతుంది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు మొత్తం పాల పళ్ళు అంటే మొత్తం 20 పళ్ళు ఒక సెట్ అన్నమాట, 20 పళ్ళు సెట్ నోట్లో కనిపించడం జరుగుతుంది. చాలా మంది అవగాహన లేక ఈ పళ్ళలో దంతక్షయం వచ్చినప్పుడు కూడా అవి రాలిపోయే పళ్ళే కదా లేదా పూడిపోయే పళ్ళే కదా అని వాటిని అశ్రద్ధ చేస్తారు. కానీ వాటిని అశ్రద్ధ చేయడం వల్ల వచ్చే పర్మనెంట్ పళ్ళ మీద ఈ దంతక్షయం తాలూకా ప్రభావం పడే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఇప్పుడు కూడా శ్రద్ధ వహిస్తుండాలి. తర్వాత చిన్నపిల్లలకి ఈ బ్రషింగ్ చేసే అలవాటు మామూలుగా ఏ తల్లిదండ్రులైనా సరే 7 నుంచి 8 సంవత్సరాల వరకు వాళ్ళకి పళ్ళు తోముకునే సమయంలోని పక్క నుండి వాళ్ళని గైడ్ చేయాలి. పళ్ళు ఎలా తోముకుంటున్నారో చూడాలి, ఎలా తోముకోవాలో దగ్గరుండి సూపర్వైజ్ చేయాలి. ఆ తర్వాత ఒకసారి ఆ ఏజ్కి పళ్ళు తోముకోవడం అనేది బాగా వస్తుంది, అలవాటు అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట. ఇక ఈ 7 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మంది పిల్లల్లోనే ఎక్కువగా చూసే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మాల్ అలైన్మెంట్ ఆఫ్ టీత్ అంటాం. అంటే పళ్ళు అన్ని కూడా వంకరగా ఉండడం, ఒక సరైన పద్ధతిలో లేకపోవడం. అయితే చాలా మందికి అవగాహన లేక పెద్ద వరకు అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు వెయిట్ చేసి అప్పుడు దంత వైద్యం సంప్రదించడం జరుగుతుంది. కానీ అలాంటివి ఏమైనా అంటే ఎముకల్లో కానీ లేదా పళ్ళల్లో కానీ ఈ ఎత్తు వంకరలు ఉన్నట్టు ఏమైనా మీరు గమనించినట్టయితే మీరు 10-12 సంవత్సరాలప్పుడే దంత వైద్యుని సలహా తీసుకోవడానికి దంత వైద్యుని సంప్రదించవచ్చు. ఆ ఏజ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఎముకల ఎదుగుదలలో ఏమైనా తేడా ఉన్నట్టయితే దాన్ని గుర్తించినట్టయితే దంత వైద్యుడు వెంటనే దాన్ని సరిచేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, గ్రోత్ మోడిఫికేషన్ అంటాం. సో అది చేసి వాటిని సరిచేసి అందమైన ముఖాకారాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పుచ్చిపోయిన దంతాలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? పుచ్చిపోయిన దంతాలు కొన్ని స్టేజెస్ కింద మనం సెపరేట్ చేయొచ్చు. ఉదాహరణకి పైన ఉండే పొర అంటే దాన్ని ఎనామిల్ అంటాం. ఎనామిల్ వరకు మాత్రమే దాని పుచ్చి చూసినట్టయితే పుచ్చు ఉన్న భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగించి అక్కడ ఫిల్లింగ్ రెస్టరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ దానికన్నా కొంచెం లోపలికంటే డెంటిన్ అనే పొర కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే యూజువల్గా కొన్ని సంకేతాలు అంటే కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ చూపిస్తుంది. ఒకటి వేడివి కానీ చల్లవి కానీ తీసుకునేటప్పుడు సెన్సిటివిటీ అంటే జుమ్మలు లాగినట్టుగా అనిపించడము, అలాగే తీపి పదార్థాలు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకునేటప్పుడు కూడా ఒక రకమైన తీపులు తీయడం అంటారు అనమాట వాటిని తెలుగులోని. అది సెన్సిటివిటీ అంటాం ఇంగ్లీష్లోని. సో అది సెన్సిటివిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా మనము ఆ డెంటిన్ అనే పొరను కాపాడుతూ పైన మనం ఫిల్లింగ్ చేసుకొని మళ్ళీ 2-3 నార్మల్గా రెస్టోర్ చేసుకోవచ్చు. అంటే దాన్ని ఒరిజినల్ షేప్ని తీసుకొని ఫిల్లింగ్తో చేయొచ్చు, రెస్టరేషన్తో చేయొచ్చు. అయితే అంతకన్నా లోపలికి వెళ్ళేటప్పుడు అంటే లోపల ఉండే రక్తనాళాలు నరాలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోతాయో అంటే ఈ దంతక్షయం అక్కడి వరకు చేరుకుంటుందో అప్పుడు నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రిలో అంటే పడుకోనివ్వకుండా నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే లోపల పాడైపోయిన ఆ నరాలని దాంతోపాటు రక్తనాళాలని మొత్తం అంతా కూడా లోపల నుంచి క్లీన్ చేయడం జరుగుతుంది. క్లీన్ చేసి లోపల వరకు రూట్ కెనాల్ ఫిల్లింగ్ అనేది చేసి దంతాన్ని మనము సేవ్ చేసుకోవచ్చు, దాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా ఆధునిక ట్రీట్మెంట్లు అంటే ఒకవేళ ఏదైనా కారణం చేత దాన్ని నేను చెప్పిన 3 ట్రీట్మెంట్లు కూడా చేయలేని పక్షంలోని దాన్ని తీసేసి కృత్రిమ దంతాలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కృత్రిమ దంతాల్లోని రకరకాలు ఉన్నాయి. ఒకటి పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని పెట్టుకునేది. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువగా ఆధునిక ప్రపంచంలోని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటంటే ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్. అంటే పక్క పళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకునే అవసరం లేకుండా ఆ పన్ను ఏ భాగంలో ఎక్కడైతే పన్ను లేదో అదే భాగంలోని ఇంప్లాంట్ని పెట్టి దానిపైన పన్ను పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది కూడా కృత్రిమ దంతం. దంత వైద్యంలో తాజా పురోగతులు ఏమిటి, వాటి కోసం మీరు మాకు తెలియజేయగలరా? దంత వైద్యంలోని చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. వాటిని మార్కెట్లోని ప్రస్తుతం చాలా మంది దంత వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా మంది వినియోగించుకుంటున్నారు కూడా. అయితే ఇటీవల చాలా రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే
ఇప్పటి వరకు దంతాల్ని లేదా కృత్రిమ దంతాల్ని తయారు చేసి అమర్చే ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. దానికోసము ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్, రిమూవ్డ్ పార్షియల్ డెంచర్స్ నుంచి ఇప్పుడు ఇంప్లాంట్స్, బేసల్ ఇంప్లాంట్స్ వరకు పురోగతి జరిగింది. అయితే ఈ మధ్య కొంత సమాచారం శాస్త్రవేత్తల ద్వారా వచ్చింది ఏంటంటే, ఒక కణాన్ని తీసుకొని ఎక్కడైతే మనం పన్ను తీయవలసి వచ్చిందో లేదా ఆ పన్ను లేనో ఆ ప్రదేశంలోని ఈ కణాన్ని అమర్చి దాని ద్వారా న్యాచురల్గా ఒక దానంతా అయితే తయారయ్యే టెక్నాలజీని కూడా కనుగొన్నారు. కానీ అది ఇంకా అందుబాటులోకి రాలేదు, ఇంకా రీసెర్చ్ స్టేజ్ అంటే పరిశోధన దశలోనే ఉంది. ఒకవేళగానే అది తెలిస్తే అది మానవాళికి మంచి వరమనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి సంవత్సరానికి ఎన్నిసార్లు దంత వైద్యుని సందర్శించాలి మరియు ఎందుకు? ఈ దంత వైద్యుని సంప్రదించడం అనేది అంటే వయసు పరంగా మారుతుందమ్మా. కానీ కామన్గా ఎవరైనా సరే సంవత్సరానికి ఒక్కసారైనా సరే దంత వైద్యుని సంప్రదించి దంత పరీక్ష చేయించుకుంటే మంచిది. ఎందుకంటే చాలా వరకు ఈ దంత సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి ఇమీడియట్గా మేనిఫెస్ట్ అవ్వవు. అంటే వెంటనే దాని తాలూకా సింటమ్స్ కానీ మనకు తెలియదు. అవి కొంత పురోగతి చెందిన తర్వాత, అంటే కొంతవరకు డిస్ట్రక్షన్, ఉదాహరణకి దంతక్షయం తీసుకోండి. మొదటి పొర పోయేటప్పుడు మీకు పెద్దగా ఇబ్బంది ఏం అనిపించదు. అది రెండో పొరకు వెళ్ళి అక్కడ నరాలు ఉంటాయి కాబట్టి, అంటే నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు తినే పదార్థాలు ఆ పన్నుని ఇబ్బంది పెట్టే వరకు కూడా మనకి తెలియదు. అలాగే ఈ చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా చిన్నగా చిగుళ్ళు వాచినప్పుడు మనకి పెద్దగా ఇబ్బంది ఏం అనిపించదు, కాబట్టి అంత బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన నోటిని పరీక్షించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అర్థంలో చూసుకున్నా కూడా నోట్ల ప్రతి మూలని మనం పరీక్షించుకోలేము. కాబట్టి ఖచ్చితంగా దంత వైద్యుని సంప్రదిస్తే సంవత్సరానికి ఒకసారి అయినా సరే వాళ్ళు నోట్లని పరీక్ష చేసిన తర్వాత నోటిని లోపల ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలి దశలో, అంటే ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని స్టాప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని నివారణ చర్యలు కూడా మనకి తెలియజేపరచడం జరుగుతుంది. కొన్ని నివారణ చర్యలు చేపట్టడం కూడా జరుగుతుంది. ఉదాహరణకి దంతక్షయానికి 2 రకాల నివారణ చర్యలు ఉన్నాయి. మొదటిది ఫ్లోరైడ్ అప్లికేషన్. ఫ్లోరైడ్ అప్లికేషన్ అంటే మీరు మామూలుగా కాల్గేట్ టూత్పేస్ట్ వాటిలో మీరు చూసినట్టయితే పైన 1000 parts per million ఆఫ్ ఫ్లోరైడ్ అని ఉంటుంది. అది ఒక లవణం లాంటిది. దానివల్ల ఏమవుతుందంటే మన ఎనామిల్ గట్టిపడుతుంది. గట్టిపడడం వల్ల ఈ క్రిములు దాని మీద అటాక్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండవు అన్నమాట. సో దానివల్ల కొంతవరకు దంతక్షయాన్ని నివారించవచ్చు. అది మామూలుగా చిన్నపిల్లలకి అయితే టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అనేది 3 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి, 11 సంవత్సరాలకి, తర్వాత 13 సంవత్సరాలకి, అంటే నోట్లోకి వచ్చే పళ్ళని బట్టి 3 సంవత్సరాలకి మొత్తం పాల దంతాలని వచ్చేస్తాయి. 7 సంవత్సరాలకి మొదటి పర్మనెంట్ దంతాలు బయటికి రావడం జరుగుతుంది. అలాగే 13 సంవత్సరాలకి రెండో దంతాల సెట్ బయటికి రావడం జరుగుతుంది, పెద్ద దంతాలు. అలాగే 13 దాటిన తర్వాత ఆల్మోస్ట్ పర్మనెంట్ పళ్ళన్నీ కూడా బయటికి రావడం వల్ల మొత్తం అన్ని పళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేటట్టుగా చేస్తాము. అది ఒక పద్ధతి. అది కాకుండా ఎవరైనా సరే టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ చేయించుకోవచ్చు. ఇయర్లీ వన్స్ చేయించుకుంటే చాలా మంచిది. ఇంకొక నివారణ చర్య ఏంటంటే పిట్ అండ్ ఫిజెట్ సీలెంట్స్. నేను మొట్టమొదటిగా చెప్పాను మీకు, దంతక్షయం అనేది ఎక్కువగా వెనక భాగం, అంటే వెనకున్న పళ్ళల్లోని ఆ పైన ఉపరితలం ఏదైతే ఉంటుందో దాంట్లో పిట్స్ అండ్ ఫిజెట్స్ చిన్న గొంతులు లాంటివి ఉండడం వల్ల దాంట్లో మనం తినే ఆహార పదార్థాలు, ముఖ్యంగా షుగర్స్ అంటే తీపి పదార్థాలు ఇరుక్కోవడం వల్ల వాటిని ఇమీడియట్గా మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల దంతక్షయం స్టార్ట్ అవుతుంది యూజువల్ కన్నా. సో ఆ పరిధిలో అక్కడ ఆ ఉపరితలం మీద ఏవైతే చిన్న గొంతులో వాటిలన్నింటిలో కూడా పిట్ అండ్ ఫిజెట్ సీలెంట్స్ అంటాం. సీలెంట్స్ తోని ఫిల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం దాంతో ఫిల్ చేసామో అప్పుడు అక్కడ మనకి క్లీనింగ్ చేసుకునే కెపాసిటీ, అంటే ఈజీగా క్లీన్ అవుతుంది. నాలుకతో కూడా శుభ్రపరచుకునే అవకాశం జరుగుతుంది. తర్వాత ఈజీగా శుభ్రపరచుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే ఆ గుంతల్లో లేవో సో అక్కడికి ఇరుక్కునే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా దంతక్షయం వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 90 to 95% వరకు దాన్ని నివారించవచ్చు. రోజుకు ఎన్నిసార్లు శుభ్రం చేసుకోవాలి సార్? బ్రష్ కాకుండా పళ్ళను శుభ్రం చేసుకోవడానికి వేరే పరికరాలు ఏమైనా ఉన్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇది తరచుగా పేషెంట్లు కానీ లేకపోతే ఎవరైనా సరే అడిగే క్వశ్చన్.
పళ్ళని రోజుకి 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. అంటే తక్కువ అంటే 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఒకటి ఉదయం లేచిన వెంటనే, ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు పాచి పట్టడం అన్నది కామన్ కాబట్టి. తర్వాత రాత్రి పడుకునే ముందు, అంటే రాత్రి పడుకునే ముందు నోట్లోని ఎటువంటి ఆహార పదార్థాలు ఇరుక్కోకుండా శుభ్రంగా ఉంచుకుంటే దానిపైన క్రిములు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి నోటి దుర్వాసన అలాంటివి రాకుండా నివారించవచ్చు. అయితే రెండు సార్లు అని కాదు, 3 సార్లు, అంటే తిన్న ప్రతిసారి కూడా మీరు బ్రష్ చేసుకోవచ్చు. అది మన వీలుని బట్టి చేస్తాము, కానీ కనీసం 2 సార్లు బ్రష్ చేసుకుంటే మంచిది. ఇక బ్రష్ ఒకటే ఉందా పళ్ళని క్లీన్ చేసుకోవడానికి, ఇక వేరే ఏమి లేవా? కాదు, ఉన్నాయి. అయితే చాలా మందికి పళ్ళు సందుల్లో, అంటే పండుకి మధ్యలో సందులోని ఈ పీచు పదార్థాలు లేదా మాంసాహారం అలాంటివి తీసుకునేటప్పుడు ఇరుక్కుంటున్నాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అయితే వాటిని క్లీన్ చేసుకుని డెంటల్ ఫ్లాస్ అనేది ఒక నైలాన్ థ్రెడ్ లాంటిది. అది 2 చూపుడు వేలకు మధ్యలో చుట్టుకొని ఉపయోగించవచ్చు. లేదంటే ఫ్లాస్ హోల్డర్స్ అని కూడా వస్తాయి. ఫ్లాస్ హోల్డర్ అని ఏదైనా సరే వాటితోని మనం చిగురులో, అంటే పళ్ళ మధ్యలో ఉన్న సందుల్ని క్లీన్ చేసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ నెమ్మదిగా చేసుకుంటే అలవాటు అయ్యే కొద్దీ మీకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. అది కాకుండా ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉన్నాయి. అంటే ఒకవేళ పళ్ళ మధ్యలో సందు ఈ దారం దూరేదానికన్నా కొంచెం పెద్దగా ఉంటే, ఎక్కువ ఆహారం ఇరుక్కుంటున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటే, అక్కడ ఇంటర్డెంటల్ బ్రషెస్ అని జస్ట్ బాటిల్ బ్రషెస్ ఎలాగ ఉంటాయి అలాగే చిన్న మినీ సైజ్ ఉంటాయి. వాటితో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో రకరకాల సైజెస్ ఉంటాయి. ఆ సైజు బట్టి మీకు ఏది అక్కడ ఈజీగా క్లీన్ అవుతుంది, ఇబ్బంది పెట్టకుండా క్లీన్ అవుతుంది అన్న దాంట్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా మంది ఐదర్ మెటల్ పిన్స్ కానీ, లేదంటే టూత్ పిక్స్ లాంటివి కానీ, లేదంటే ఇతరత్ర పరికరాలు ఏమైనా ఇలాంటివి వాటిని ఆ చిగురు మధ్యలో కానీ పళ్ళ మధ్యలో ఇరుక్కున్న వాటిని బయటికి వెలికి తీయడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో వాటి వల్ల ఈ చిగుర్లకి హాని ఎక్కువగా జరుగుతుంది. మనం ఆహార పదార్థం బయటికి రావడం సంగతి పక్కన పెడితే చిగుర్లకి ఎక్కువ హాని కలుగుతుంది. సో అలాంటివి ఉపయోగించకుండా ఇప్పుడు నేను చెప్పిన లాంటి పరికరాలు ఉపయోగిస్తే చిగుర్లకు ఎటువంటి హాని కలగకుండా అక్కడ ఉన్న ఇరుక్కున్న ఆహార పదార్థాలు ఏమన్నాయో వాటిని ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు. అయితే ఇటీవల మార్కెట్లోని వాటర్ పిక్ అని ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా వచ్చింది. అది కేవలం ఒక సన్న దారతోని, నీటిని సన్న దారతోని కొంచెం ఫోర్స్తో, ప్రెషర్తో వస్తుంది. సో దాంతో కూడా మనం చిగుర్ల మధ్యలో, పళ్ళ మధ్యలో ఇరుక్కున్న వాటిని క్లీన్ చేసుకోవచ్చు. దాన్ని రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, ఇంకా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అమ్మ.